కొట్టిందని ఏడుస్తున్నావా? అరే ఏడుస్తావా రేపు? నెక్స్ట్ టైం మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచిగా చదివి. ఏడోకి ఇప్పుడు కాదు, నాకు చదివే రాదంటుండే. అట్లేముండదా, వస్తుంది. నీకు అర్థం కాదు నేను చెప్పేది. మీ ఇద్దరికి మంచి మార్క్స్ వస్తే నాకు మంచి మార్క్స్ వచ్చేయాలా? ముఖం చూసిన ఎట్టుందో, సి సెక్షన్ ముఖం నాది, నాన్న చూసి ఏ సెక్షన్ వేసాను. గేమ్స్ పీరియడ్ అంటే మనం బయటికి పోయి ఆడతాం కదా, కానీ మా క్లాస్ వాళ్ళు ఆ క్లాస్ బుక్ ఓపెన్ చేసి ఏ స్టేట్కి ఏ క్యాప్టెన్ ఏ కంట్రీకి ఏ క్యాప్టెన్ అనే గేమ్ ఆడతారు. గేమ్ అంటేరా నీకు ఆకలి వస్తుంది, చూస్తుంది కదా, బాత్రూమ్ వస్తుంది తెలుస్తుంది కదా, ఇడ్లీలా కేక్ చూస్తే తినాలనిపిస్తుంది కదా, ఊరికే కడుపు వస్తుంది, కడుపు వస్తుంది నీకు తెలుస్తుంది కదా, ఇవన్నీ నీకు అనిపిస్తుంది, లోపల తెలుస్తుంది. మరి నాకెందుకు నుంచి రాత్రి వరకు బుక్స్ పట్టుకుని వచ్చేదా చదవాలంటేది చదివినా నాకు అర్థమవుతాను. క్లాస్ కిటికీ నుంచి ప్లే గ్రౌండ్ ని ఎంతసేపు చూస్తా, కానీ బ్లాక్ బోర్డ్ ని కనీసం కూడా చూడకపోతే నెక్స్ట్ టైం అట్లీస్ట్ పాస్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దులే. నేను ఎవరితో కంపేర్ చేయను, నువ్వు అసలు ఎవరితో కంపారిజనే కాదు, అర్థమైందా? అది కాదు, డాడీయే కాదు, స్కూల్లో అందరూ టీచర్స్ ఫ్రెండ్స్ పండిత పుత్ర పరమసుంటా అంటున్నారు. ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు మాకు 95% వచ్చింది, అయినా తిట్టాడు. ఇప్పుడు నీకు రేపు 99 వచ్చింది అనుకో, హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, అసలు ఈ డయాగ్రామ్స్ ఏంటని ఏదో ఒకలా తిడుతూనే ఉంటాడు రా. తెలుసు కదా డాడీ గురించి. అయినా రేపు స్కూల్లో మేము మాట్లాడతాం, అన్నయ్య స్కూల్ లీడర్ కదా, అన్నయ్య మాట్లాడతాం. చూడు కానీ ఇప్పుడు పడుకో, పడుకో. ఏంటంటే రేపు నేను చదువుదాన్ని ఫిక్స్ అయిపోయా. ఇంకా పడుకో, మళ్ళా సింగిల్ అయిపోయింది. చూడు పడుకో పడుకో. ఆయన డాడీ ఏదో కొత్త కొట్టు నడుస్తుందిరా, ప్రతి వారం కొడతాడు. Oh